వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఈ వీడియో చూడండి ఒకసారి. మర్యాద చేస్తా మీకు మర్యాద మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ తెలుసు. ఏం జరది ఏం చెప్పాను నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చూపించుకో. ఓటు పెడతాను. నేను మిమ్మల్ని ఆపలేదు. పిక్కమంటారు మరి అంత అన్యాయంగా పేర్ని వెంకట్రామయ్య గారి తనయుడు, అదే పేర్ని నాని గారి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, పేర్ని కిట్టు అంటారట. ఇనుకుదురు సిఐ ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు. జనసేనకి టీడీపీకి సంబంధించి ఒక ఇద్దరి మధ్యన అక్కడ ఏదో ఒక చిన్న వివాదం నడిచింది. వాళ్ళు ఏదో ఆ పంచాయతీ వాళ్ళు చూసుకుంటున్నారు. దాంట్లో తగుదునమ్మా అని చెప్పి వేలెట్టడానికి ఈ మనిషి వెళ్ళాడు. ఈ మనిషి వెళ్ళి అక్కడ ఆపుతుంటే రాజకీయాలు చేయకుండా మీరు ఇక్కడ వద్దండి, ఇంతమందిని వేసుకుని మీరు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్తూ ఉంటే వినకుండా సీఏని దుర్భాషలాడాడు. దుర్భాషలాడటమే కాదు, ఇంకోటి కూడా చెప్పాడు. 5 ఏళ్ల పాటు నీకు అసలు పోస్టింగే లేదు మా ప్రభుత్వంలో, నీకు అసలు 5 ఏళ్ళు పోస్టింగే లేకుండా చేశాను, నువ్వెంత అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి పేరు నానిగారు కూడా ఈ రకంగానే పోలీసుల మీద ఆయన కారు వెనక్కి పెట్టించారు అని, ఆయన కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక కార్ని వెనక్కి పెట్టించారు అన్న పోలీసుల మీద రెచ్చిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్టర్ దట్ అదే మూమెంట్లో ఏ పదవి లేకుండా ఆర్టీసీ డిపో, మచిలీపట్నం ఆర్టీసీ డిపోకి సంబంధించి కొత్తగా ట్రైనీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పోస్టింగ్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈయనతోటి మోటివేషన్ క్లాసులు. ఏ హోదాలో? అప్పటి నుంచి ఇంతే, అప్పటి నుంచి ఇలాగే. ఇప్పుడు చూస్తేనేమో ఈ రకమైనటువంటి రాజకీయం. అక్రమ బియ్యం వ్యవహారంలో ఆ రోజు అసలు పేర్నాన్ని అరెస్ట్ చేసి ఉంటే ఈయన కూడా లోపలికి వెళ్ళి ఉండేవాడు. ఎందుకులే ఆడవాళ్ల మీద అనవసరంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవడంతో బతికి బయటపడిపోయారు. లేదంటే జైల్లో హ్యాపీగా లెక్క పెడుతూ ఉండేవాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి, ఇది మంచి ప్రభుత్వం కదా, అలాంటిది ఏం చేయలేదు కాబట్టి బహిరంగంగా పోలీసుల మీద ఇటువంటి దుర్భాషలు, ఇలాంటి మాటలు మాట్లాడాలి. 5 సంవత్సరాలు నీకు పోస్టింగ్ లేదు అని చెప్పి ఒక సీఐని, ఒక రాజకీయ నాయకుడి కుమారుడు ఈ విధంగా అంటాడా? అండ్ అఫ్కోర్స్ ఆయన మాజీ మంత్రి అయ్యి ఉండొచ్చు. ఈయనకేముంది హోదా? ఇంకేం హోదా లేదు కదా. మరి ఎలా మాట్లాడతాడు అలాగా? దీని మీద ప్రభుత్వం మరి ఏ చర్యలు తీసుకుంటూనే అనేది చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.